సంతని ఎదవ సంతని చస్తున్నాను ఈడితోటి. ఒక్క మాట అంటో ఏమంటావు ఎదవని. ఒరే బారెడు పొద్దెక్కి ఇంకెట్టగా పడుకున్నావేరా? నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే. ఒరే నువ్వు వస్తున్నావా లేదా? ఎక్కడ చెప్పకుండా చెప్పను, నువ్వు వస్తున్నావా లేదా? ఒరే లే. ఇట్టాగే వస్తున్నావా? మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని శుభ్రంగా తయారైరా. ఏంటమ్మా నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి మొక్కుకోవడం కాదురా, మీ మావతో తగు పెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సింది ఏంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడికి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇగా మనతో పెట్టుకుంటే పంచాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే. ఊళ్ళోకి వచ్చేసాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని కాస్తంత దర్జాగా వెళ్తూ దర్జాలు దేనికి? మనం వెళ్ళేది ఏమైనా పెళ్లి చూపులుగా? అవునరా, మీ మామ కూతురు గంగమ్మ పెళ్లిడికి వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకుని ముహూర్తాలు ఎట్టుకోవడమే. జమ్ము జమ్మా జమ్ చంపుకున్నామా చం. నా మాట కాకుండా అంటే నేను ఇక్కడ ఊరేసుకొని తప్పు స్టడీ అయిపో. ఏంటి అది పీటల మీద పెళ్లి కూతురులా అలా సిగ్గుపడిపోతున్నావు? యువతలకు వచ్చి నీ మొగుడికి ఏం కావాలో చూడు. ఆ చిన్నప్పుడు నేను సిగ్గు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరికైనా వచ్చి పడుతుంది. దాని సంగతి అట్టా ఉంచు. నీ కొడుకు చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఎట్టా మెలికలు తిరిగిపోతున్నాడు. నిజంగా ఎవరన్నా చూస్తే పెళ్లి కూతురు అది కాదు ఈడేననుకుంటారు. మనకేంది మావా సిగ్గు, మనదంతా జముకు జమాజం టముకు టమాటం. నిన్ను చూసుకోవడానికి మీ అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడు. వాడి ముందు వసపెట్లా వాక్. బావకింతకీ వంటలేం చేసావు? పప్పు సారు కాసి ఉప్పు చేప ఎప్పుడు చేశాను, కోడిగురు చేపల పులుసు చేశాను. బావంటికి మంచిదని ఎల్లుల్లిపాయలు నీరులపాయలు బాగా రుబ్బేశాను. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, ఎరిగిన పోయి ఆరకముందే సిటికి చెప్తాను. అన్నయ్య నువ్వు వెంటనే శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఎట్టించుకురా. అంటే వీడికి ముక్కుతాడు వేయాల్సిందేనంటావు? అంత పొగరబోతుకెత్తేమిటి అల్లుడు? ఏంది మావా నువ్వు కూడా, అప్పుడే మనకు పెళ్ళెందుకు? ఏదో మా అమ్మ పిచ్చి గాని పొద్దున లేచి హాయిగా ఫుల్గా అది కొట్టేసి అదే కాఫీ టీ జముకు జమాజం టముకు టమాటమాటు తిరిగేవాళ్ళం. మనకి ఈ పిల్ల దేనికి? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మా ముందు బీడీ తాగే బాగుంటుందా? సాటుకి వెళ్ళి దమ్మేసుకొచ్చేస్తాను. జముకు జమాజం టముకు టమాటం. అత్త కొడక మేనత్త కొడక, ఇంత తొందరగా తోక ముడుచుకుపోతున్నావేంటి? పెద్ద పెళ్లి కొడుకులాగొచ్చి నా కప్పులో చేపల పులుసు, కోడిగురు, రెయ్యలేపుడు అన్ని తయారు చేసి పెట్టుకున్నాక కనీసం ఎళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి నా పెనివిట? పెనివిట? నేను నీకేమన్నా తాళి కట్టానా లేక తలంబ్రాలు పోసానా? తాళి కట్టక్కర్లేదు, తలంబరాలు పోయక్కర్లేదు. నువ్వే నా మొగుడు అనుకున్నాను, అదంతే. ఏమిటలా గుడ్లు మెట్టు గురించి చూస్తున్నావు? పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నావటగా? అక్కడే నాకు వచ్చింది డౌట్. నా మేనత్త కొడక, ఈ గంగమ్మని కాదని నా సవితి మరే గౌరమ్మనన్నా మరిగేమో చెప్పు, దాని ఏపు ఇమాను మోత మోగిస్తాను. అమ్మని జమకు జమాజం టముకు టమాటం. నువ్వు గంగారానికి జమకు జమా జమ్మైతే మనం ఈ రామన్న పాలానికి టముకు టమాటం. రేవుల తాడిగా ఎదిగావు, పెళ్ళి తినడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో ఈ గంగమ్మకి ముందు వెనక కళ్ళున్నాయి,
మర్యాదగా నా మెళ్ళ తాళి కట్టేస్తావా సరే, లేదా ఆషాఢ మాసం వెళ్ళగానే నేనే సరాసరి గంగాలో వచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఈ గంగమ్మని వదలదు ఏమనుకున్నావు? చెప్ప తెలియదు నీకు కోర్త అంతే ఈ తాడి తాడి రావాలి వాసిపోతుంటే తాగండి బాబు, కళ్ళు తెరవండి, కళ్ళు మూయండి. ఈ అయ్యగారు సామాన్లాగా ఉన్నాయి. కరెక్ట్, ఇది పుల్రాజు గారు కూర్చునే కుర్చీ, ఇది పుల్రాజు గారు పడుకునే సాప. ఎవడ్రా నా పూజ సామాన్లు? రేయ్, నేను కాల్చి పారేసిన బీడీ మూకలకి, నేను తాగి పారేసిన సీసాకాయలకి దండం పెట్టుకోవాల్సిన పోయి నా సామాన్లు బయట బయట రా ఎవరు కోరితే ఈ పూలరాజు దెయ్యాల కోటని దేవత కొంపలాగా ఎవరో మార్చేశారా? అది ఇదేదో కొత్త దెయ్యం పని అయి ఉంటుంది. ఈ పూలరాజు కోపం వచ్చేసింది. ఈ పుల్రాజు పేరు చెబితేనే గంగవరం హోల్ మొత్తం గాలివనం వచ్చినట్టు గడగడ గడగడలాడిపోద్ది. అలాంటిది దైవా రా బయటికి. ఈ పుల్రాజు చూసి గడగడగడలాడిపోవాల్సిందే, మనం చూసి సలాం పెట్టాల్సిందే. ఈ అయ్యగారు కూర్చునే కుర్చీ, ఈ అయ్యగారు పడుకునే శాప, నా పూజ సామాన్ని ఆ పెంట కుప్పి పడేస్తారా? రావే దైవమా. అయ్యో బాబు, పుల్రాజు, పుల్రాజు గారండి. ఏమిటండి ప్రతిపాలుతున్నారు? ఇల్లు మీది కదా? అమ్మా నాదే, నాదంటే నాదే. నేను నచ్చ చెప్తానుగా, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఇలాంటి తాగుపోతుల్ని పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులా? మనతో పెట్టుకోవడం కుదరదు. 2 అంగుళాల కత్తుంటే చాలు, ముగ్గురిని చంపేస్తాను. Shut up! What nonsense are you talking? You have no business in this house. Ask him to get out of here. తుష్షు కల బుస్సు తన తుష్షు. పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతా, ఇంగ్లీష్ మాకు రాదనుకున్నావా? ఇదిగో బాబు పుల్రాజు, అలా కూర్చున్నాయినా, నా మాట విను దయచేసి. ఏమీ లేదమ్మా, అడ్జస్ట్ చూడనైనా పుల్రాజు. ఈ బిల్డింగ్ ఇల్లు విజయనగరం మహారాజా వారు మా తాతగారికి ఇచ్చారు. అది ఆయన తాగట్టేసుకోకుండా మా బాబుకి ఇచ్చాడు. మా బాబు దాన్ని అమ్మేసుకోకుండా నాకు ఇచ్చాడు. ఇంతకాలం దీన్ని దెయ్యాల కొంప అని చెప్పేసి ఎవరు రాకుండా చేశారు. ఇంతకాలానికి ఎవరో పొరుగురు వాళ్ళు వీళ్ళు వచ్చారు. అని చేత నువ్వు ఆయన దయించి పిల్ల, పెద్ద మనిషిని పిల్ల. డేనియల్ గారు, ఇక్కడే ఉన్నాను. ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది బాబు, నచ్చింది. నేను పుట్టింది మా ఇంట్లోనైనా పెరిగిందంతా ఈ ఇంట్లోనే. అందుకే సుత్తు ఇల్లు నేను వదలేకపోతున్నాను. చూడు బాబు, కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోలే. వద్దులే, ఉంచుకో. ఏదో మాట వరుసకున్నారు మహానుభావులు. మీరంతా కాళ్ళవేళ పడి బతిమాలుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా. ఊళ్ళో నా ట్రైల్ నేను వేస్తా. నాకు సోడు దొరికిందా సరే, లేకపోతే ఇక్కడికే వస్తా. జంకు జమా జమ్, టముకు టమాటం, జంకు జమా జమ్. నేను నిన్ను కొడితే ఏం బాగుంటుందిరా? రే, వీణోడు కొట్రా, కొట్టు. రా,
నొప్పిగా ఉందా వాడు పీకు చీ 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 చీ. ఈ సీన్ ఏం బాగోలేదురా. రే ఓ పని చేయండి రా, ఒకళ్ళు కొట్టుకుంటారా. ఇది ఫుల్ రాజ్ ఆర్డర్. అది అది కట్ కట్. పొద్దుగూడకి వస్తా, అప్పటిదాకా మీరు ఇట్టా కొట్టుకుంటూనే ఉండాలా. మధ్యలో ఆపారా జమకు జమ జమ్ టమకు టమ జమ్. అనగనగా ఒక అడవి, అందులో చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, నెమళ్ళు, ఏనుగులు స్నేహముగా ఉండెడివి. ఒక రోజున వాటి మధ్యకు ఓ పులి వచ్చినది. ఆ పులి రాకతో ఆ అడవిలో జంతువుల మధ్య పెద్ద కలకలము చెలరేగెను. ఆ జంతువులన్నీయు ప్రాణభీతితో తల్లడిల్లినవి. వచ్చింది వచ్చింది. ఏమిట్రా? తదుపరి జంతువులే కాక పిట్టలు, పక్షులు కూడా ఏమిట్రా రెంటికి పారిపోయినవి. అట్లు పారిపోవచున్న జంతుజాలమును చూసి ఆ పులి మిక్కిలి గర్వముతో విర్రవీగినది. టీచర్, ఈ కథ పూర్తి చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు కావస్తే వాళ్ళు వెళ్ళండి. అది కాదు టీచర్. ఎవడ్రది? నీకా చెప్పేది? స్టాండప్ ఆన్ ద బెంచ్. బెంచ్ మీద నిలబడు. ఏం పిల్లలు ఎవడు ఎప్పుడు చూసినా ఒంటికి రెంటికి ఒంటికి రెంటికి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఆ పులి పులిరాజు ఏమిటిది? ఆలు నేర్చుకుందామని అది ఉదయాన్నే లేచి కసరత్ చేసి శుభ్రంగా నీళ్లు వేసేసుకుని సద్దానం తినేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చేసాను. ఇది చదువుకుందామని. చదువుకోవాలని జ్ఞానం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అది కాదు టీచర్, ఎవరెవరో గోడల మీద తప్పుడు కూతలు రాస్తే అందరూ ఈ ఏలుముద్ర గాని నన్నేగా తిట్టారు. అందుకని నా 4 ముక్కలు నేర్చుకుని అలాంటి వాళ్ళని. పులిరాజు అది కాదు టీచర్, నేను చూడు, నేను చూసి పిల్లలంతా ఎలా పారిపోతున్నారో. ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ వయసులో నేర్చుకోవాలి. పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవాల్సిన పెద్ద బాల శిక్ష సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోవాలనుకోవడం నీ పిచ్చితనం. టీచర్ నేను చదువుకుని. నీకే చెప్పేది, బయటికెళ్ళు. అక్కడేంట్రా, లోపల రండి రండి. ఎందుకు అలా భయపడతారు? రండి. ఏంట్రా నిలబడరా, నిలబడా. ఏమిట్రా ఇది? కొడతలు పీకిన తాటి టెంట్ల నీ జుట్టు నువ్వునా? చదువుకునే పిల్లలు ఇలాగైనా వచ్చేది. రేపు చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని శుభ్రంగా స్నానం చేసి తల దూకునరా, సరేనా? అలాగే టీచర్. గుడ్. పాపా, నువ్వు ఒక్కటే గాడిద మరు మోస్తున్నాయేం పాపా? మోసే గాడిద దొరకరా బుజ్జి? దొరకలేదా? నువ్వున్నావుగా. అబ్బా, అత్త గాడిదలాగే నవ్వుతున్నావు. ఈ సొక్క తీసుకో. నన్ను గాడిదని ఎలా పిలవాలనిపించింది? మా అయ్య అలాగే పిలుస్తారు, మా అయ్యమ్మ అలాగే పిలుచుద్ది. వాడు గాడిదేనా? ఫ్రెండ్. ఆహా, రెండవ గాడిదా? నువ్వును రమ్మను. మా ఊరు ఏ ఆడపిల్ల ఒంటరిగా వచ్చినా మేమే హెల్ప్, కోఆపరేటివ్ సిస్టమ్. అవును. మూడవదా? అవును, మేము ముగ్గురం ఒకే మంచంలో తిని ఒకే కంచంలో పడుకుంటాం. ఆహా. కొంతమంది అమ్మాయిలు ముందుని చూస్తే అందంగా ఉంటారా? కొంతమంది పక్క నుంచి చూస్తే పిచ్చెక్కించేంత అందంగా ఉంటారా? కొంతమంది వెనక నుంచి చూస్తే వెర్రెక్కించేంత అందంగా ఉంటారా?
నీ బరువు మోయడం మాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీరు చదువుకున్న వాళ్ళ? అవునవును. ఇది పల్లెటూరి సరుకు. పల్లెటూరు సరిక ఎలా ఉంటుంది? చూస్తారా? ఆ. పాపా, నాకు మా అయ్యమ్మ కూడా చచ్చిపోయారు. అట్టగా ఇదిగో అత్తో, ఒకటికి 10 సార్లు చెప్పడం నా వల్ల కాదు. బాగా విను. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఈ ఇంటి పెత్తనం అంతా నాదే. నే చెప్పిందే వేదం. నా పెనుటి నెత్తి మీదకి ఎక్కించుకుంటాను, నిన్న మూల కూర్చోబెడతాను. కొత్తనే నాకు నా బిడ్డకు కాకుండా చేస్తావా ఏంటే? అడ్డాలాడు నీ బిడ్డ అయితే కావచ్చు గాని గడ్డాలాడి పెళ్ళం కొంగు పట్టుకు తిరగాల్సిందే. ఆ కట్టెలెగదు అట్టా తిప్పుకోలేకపోతే జన్మంతా ఆ కొంగు కళ్ళు తుడుచుకోవడానికి ముక్కు తీసుకోవడానికి సరిపోద్ది. ఇదిగో గంగి, నువ్వు ఆడమన్నట్టల్లా ఆడడానికి ఆడేం గంగిరెద్దు కాదులే. ఈ గంగి మాత్రం గంగిగో అనుకున్నావేటి? నీ కొడుకు కంటే పొగరమూతి గిత్తల్ని ముక్కుకు తాడేసి 3 చెరువులు నీళ్ళు తాగించాను. నీ గిత్తని గొర్రెని తీకపోతే నేను గంగనే కాదు. చూడు నా తడాక. అదిగో ఆడే వచ్చాడు, చూపించి నీ తడాక. అదేంటి బావా, సద్దనం తిని బళ్ళోకెళ్ళి పిల్లాళ్ళ మొహం పెట్టేశావు? చూసావాత, పెళ్లి చూపులకొచ్చాడు, పులిరాజు పిల్లైపోయాడు. పెద్ద పరిసైపోయాడు. చూపులతోనే ఇంత మారిస్తే రేపు సంసారం చేసేటప్పుడు ఇంకెంత మారుస్తానో చూడు. చెముకు టమాటం, టముకు టమాటం. ఇదిగో రావణపాలెం గంగమ్మ, ఓ పని చేస్తావా? ఏంటి బావా? నోరు మూసుకో. నోరు మూసుకోవడానికి నేనేం అలాంటప్పుగా రాలేదు. ఇదిగో బావోయ్, చూసావా నేను ఎన్ని నగలు తెచ్చుకున్నానో చూసావా? ఒంట్రాయి ముక్కు పుడక, 2 పేటల గొలుసు, కాసుల పేరు, బుట్టలోలాకులు, కాళ్ళ కడియాలు, బంగారు గాజులు. దీని పేరు నాకు తెలీదు, మా బాబు చేయించాడు. ఆ బాబుతో పాటు నువ్వు వెళ్ళిపోతుంది. పీడ విరగడైపోను. నేనేమన్నానే? అంటావు, నువ్వు ఎన్నన్నా అంటావు. బావా! ఊరుకోవే. ఏం చేశావురా దాన్ని? నేనేం చేయలేదమ్మా, దాని బాబు గుర్తుకొచ్చాయంట. అయ్యో, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు.